ఎక్కడైతే రాధారాణి ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా సంతోషం సంపూర్ణంగా రోజంతా ఉంటుందన్నమాట. రాధారాణి అంటే ఎవరు? ఆమె హ్లాదిని శక్తి. ఆ హ్లాదిని శక్తి అంటే ఆమెని అందరి జీవులకి సంతోషాన్ని ఇచ్చేదే ఆ హ్లాదిని శక్తి. మరి ఆ హ్లాదిని శక్తి కోసము శ్రీకృష్ణ భగవానుడే రాధమ్మ వారి చుట్టూ తిరిగేవారనమాట. అందరు గోపికలు శ్రీకృష్ణుడి గురించి వెతుక్కుంటూ వెళ్తే శ్రీకృష్ణుడు మాత్రం రాధారాణి కోసం వెతికేవాడనమాట. ఎందుకు అనంటే ఆమె నుంచే నిరంతరమైన శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది కాబట్టి. మరి మనము ఇప్పుడు ఆలోచించండి, హరే కృష్ణ మహామంత్ర సాధన చేస్తూ చక్కగా వైష్ణవుల సాంగత్యంలో ఉంటూ చెడును మొత్తం వదిలేసేసి మనము ఎప్పుడు కూడా భగవంతుని ధ్యాసలో ఉండి భగవంతుని సేవ చేసుకుంటూ భగవంతుని జ్ఞానం ప్రచారం చేస్తూ ఉంటే సంతోషం వస్తుందా? పార్టీలు, సినిమాలు లేకపోతే ఇతర వాటిల్లో సంతోషపడతారా అనేది ఆలోచించండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అది ఈ శాశ్వతమైన ఆనందము జీవించినప్పుడు అలానే నిలిచి ఉంటుంది, మరణించిన తర్వాత కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. ఎందుకంటే మళ్ళీ మనం జన్మ మృత్యు జన్మ చక్రాల్లో పడం కదా. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జీవించినప్పుడు మరణించిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. ఇప్పటికైనా మేల్కొనండి. ఈ హరే కృష్ణ మహామంత్రం చేయడంలో ఎటువంటి ఖర్చు లేనిది. జస్ట్ జపమాల తీసుకోండి, చక్కగా ఈ యొక్క గురుమంత్రాన్ని తీసుకొని గురు శక్తితో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి నిరంతరము శాశ్వతమైన ఆనందాన్ని పొందండి.